మహారాజు ఉండేవాడు. ఆయన భార్యే గుండీచ. అయితే ఈ రాజు చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు. మొత్తం భూమండలాన్నే జయించిన గొప్ప రాజు. కానీ ఎన్ని సాధించినా రాజభోగాలు, సుఖాలు, సంపద ఎన్ని ఉన్నా కానీ తృప్తి అనేది ఉండేది కాదు. సో దానికోసం ఒక సభని ఏర్పాటు చేసి తన సూచకులతో ఎన్నో విషయాలు చర్చించాడు. ఫైనల్ గా ఒక గుడిని నిర్మించాలనుకున్నాడు. కానీ ఆ గుడి ఎలా ఉండాలంటే నా పేరుని నిలబెట్టేలా ఉండాలి అని అనుకున్నాడు. చరిత్రలోనే నిలిచిపోయేంత గొప్ప గుడిని నిర్మిస్తాను అని అనుకున్నాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైనా గానీ గుడిని నిర్మిస్తున్నప్పుడు అందులో విగ్రహాన్ని పెట్టాలనుకుంటారు. కానీ ఈ రాజు మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే గుడిలో పెట్టాలనుకున్నాడు. ఇక్కడే ఈ రాజు యొక్క రజోగుణం బయటపడింది. ఇది ఎలాంటి గుణం అంటే నువ్వు ఎంత మంచి పనులు చేయాలనుకున్నా కానీ నీలో గర్వాన్ని పెంచేస్తుంది, తప్పులు చేయిస్తుంది, తప్పుదారు వెళ్ళేలా చేస్తుంది. అలాగే ఈ రాజులో కూడా అత్యాశలు పెరిగిపోయాయి. అయితే ఎప్పుడు రాజు మైండ్ లో ఇదే తిరుగుతూ ఉండేది. అలా ఒక రోజు తను మంచం మీద పడుకున్నప్పుడు తన కలలోకి స్వయంగా ఆ భగవంతుడే వచ్చి చెప్తాడు, నేను ఇలా నీలాచలం అనే కొండపై నీలమాధవుడి రూపంలో ఉన్నాను, విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్తు నేనే అక్కడ ఉన్నాను అని చెప్పేసి మాయమైపోతాడు. అయితే ఈ రాజు ఉదయాన్నే లేచి తన సమస్త సైన్యాన్ని మొత్తాన్ని పంపిస్తాడు. నీలాచల పర్వతం ఎక్కడ ఉందో వెతకండి అని. ఈ రాజుకి కుడిభుజం లాగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరే విద్యాపతి. ఇక ఆ విద్యాపతిని కూడా నీలాచలం కొండని వెతకమని పంపిస్తాడు. సో ఇక్కడ అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సైన్యం రాజ్యం మొత్తం వెతుకుతుంది, కానీ ఫెయిల్ అయిపోతారు. ఎవరికి దాని అంతు చిక్కదు. ఇక తిరిగి రాజు దగ్గరికి వెళ్లి మేము ఎంత గాలించినా కానీ మాకు ఆ ప్రదేశమే దొరకలేదు మహారాజా అని చెప్తారు. కానీ ఒక్కడు మాత్రం రాజు దగ్గరికి ఇంకా తిరిగి రాలేదు. ఆయనే విద్యాపతి. ఇక రాజుకి గట్టి నమ్మకం ఉంటుంది, విద్యాపతి ఎలాగైనా కానీ సాధించే తిరిగి వస్తాడు అని. అండ్ ఇక్కడ విద్యాపతి గురించి చెప్పాలి. ఆయన ఒక ధర్మాత్ముడు. రజోగుణం అటువంటిది ఏమీ లేదు ఆయనకి. రాజు చెప్పిన పని చేయాలి అని దృఢ సంకల్పం ఉంది. ఇక అలాగే వెతుకుతూ వెళ్తుంటే ఒక కారడవి కనిపిస్తుంది. అందులోకి తన గుర్రం కూడా నడవదు, అక్కడే ఆగిపోతుంది. ఇక విద్యాపతి వెంటనే ఆ గుర్రాన్ని పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ అడవిలో ఒక సరస్సు పక్కన ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమె అడవుల్లో నివసించే గోండు జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెందిన స్త్రీ. ఇక ఈ విద్యాపతి రోజు అక్కడే వెతుకుతూ ఉంటాడు. డైలీ ఆ స్త్రీ కూడా కనిపిస్తూ ఉంటది తన సకులతోటి. అయితే మెల్లగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఇక అలా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు ఆ స్త్రీ తన ప్రేమను వ్యక్తపరుస్తుంది ఆ బ్రాహ్మణుడైన విద్యాపతికి. ఇక ఇలానే కొద్ది రోజులు ప్రేమించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ స్త్రీ గురించి మీకు ఒకటి చెప్పాలి. ఆ స్త్రీ వాళ్ళ తండ్రి గోండు జాతికి ప్రజాపతి లాంటి వాడు. అయితే ఆయన ప్రతిరోజు అర్ధరాత్రి కాగడా పట్టుకొని అడవిలోకి వెళ్తాడు. వెళ్లి మార్నింగే తిరిగి వచ్చేస్తాడు. కానీ దీని గురించి తన ప్రియుడికి చెప్పాలా వద్దా అని సందేశిస్తూ ఉంటుంది. విద్యాపతి కూడా ఎన్నోసార్లు అడుగుతాడు, కానీ ఏమీ చెప్పదు. చివరికి కొన్ని రోజుల తర్వాత పెద్దలకి చెప్పి ఆ అడవిలోనే ఘనంగా వివాహం చేసుకుంటారు. సో ఫైనలీ విద్యాపతికి పెళ్ళైపోయింది. ఇక విద్యాపతి కూడా గమనిస్తూ ఉంటాడు, అడవిలోనే ఉంటాడు కదా, ఆ ప్రజాపతి స్థాయిలో ఉన్న తన మావగారు రోజు అర్ధరాత్రి కాగడా పట్టుకొని వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు తన నుండి మంచి సుగంధమైన పరిమళం వెదజల్లుతుంది. అయితే ఏంటా అని అడిగితే ఎవరూ చెప్పరు. అయితే తిను ఫైనల్ గా తన భార్యకి ఎమోషనల్ గా అడుగుతాడు, నేను నీలో సగం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ నాన్న రోజు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు, నిజం చెప్పు అని ఎమోషనల్ డ్యామేజ్ చేస్తాడు. ఇక అలా అన్నాక ఏ భార్య నిజం చెప్పకుండా ఉంటుంది చెప్పండి? సో చెప్పేస్తుంది, మా నాన్నగారు నీలాచలం అనే పర్వతం దగ్గరికి వెళ్తారు. అక్కడ సాక్షాత్తు నీలమాధవుడు ఉంటాడు. విగ్రహ రూపంలో కాదు, స్వయం రూపంగా భగవంతుని రూపంలోనే దర్శనమిస్తాడు. రోజు వెళ్లి దర్శించుకుని వస్తాడు మా నాన్నగారు అని చెప్తుంది. ఇక అంతే, నేను కూడా చూడాలని పట్టుబడతాడు. ఎలాగో తన అల్లుడు, సో ఖచ్చితంగా తీసుకెళ్లి చూపెట్టాలి కాబట్టి ఆయన తీసుకువెళ్తాడు. కానీ ఒక షరతు పైన, తన కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాడు. కానీ విద్యాపతి చాలా తెలివైన వాడు. ఆవాలని తన మొలకి కట్టుకుంటాడు. ఒక చిన్న హోల్ పెడతాడు ఆవాలు పడేలాగా. సో అలా వెళ్లి తీసుకువెళ్తూ ఉంటాడు. దారి మర్చిపోకూడదు కదా, సో ఆ దారి గుర్తుండడానికి ఆ టెక్నిక్ అన్నమాట. అలా వెళ్లి చూడగానే నీలాచల పర్వతం వస్తుంది. అక్కడ తిన మావగారు కళ్ళగంతలు తీసిన వెంటనే సాక్షాత్తు ఆ నీలమాధవుడే దర్శనమిస్తాడు. ఆ భగవత్ స్వరూపాన్ని చూసి 2 నిమిషాలు షాక్ లో ఉండిపోతాడు. ఇక వెంటనే తన మావగారు మళ్ళీ కళ్ళకి గంతలు కట్టేసి రిటర్న్ తీసుకెళ్లిపోతాడు. సో అలా కొన్ని రోజుల తర్వాత తన రాజ్యానికి తిరిగి వెళ్తాను, తన కూతుర్ని తీసుకుని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయి రాజుకి జరిగిందంతా చెప్తాడు. ఎందుకంటే తను ఒక కార్యం మీద వచ్చాడు కదా. సో రాజుకి చెప్పిన వెంటనే రాజు సైన్యాన్ని తీసుకొని ఆ గూడెం మీద దాడి చేస్తాడు. నీలాచల పర్వతం ఎక్కడుందో చెప్పండి అని. వాళ్ళు చెప్పరు. కానీ తిను ఆ ఆవాలు వేశాడు కదా, సో దాన్ని ఫాలో అవుతూ నీలాచల పర్వతం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ భగవంతుడు దర్శనం ఇయ్యడు. అక్కడ ఎవరు ఉండడు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇక
రాజుకి కోపం వచ్చి గూడెం పెద్దని ఎంతో అడుగుతాడు. తను మాత్రం ఏమీ చెప్పడు. ఇక శిక్షిస్తాడు. తన కూతుర్ని తీసుకువెళ్లి జైల్లో వేస్తాడు. ఎన్ని చేసినా కానీ వాళ్ళు నోరు ఊపరు. ఇక రాజు కూడా అలసిపోతాడు. ఎంత చేసినా నాకు నీ జాడ కనబడట్లేదు భగవంతుడా అని చెప్పేసి, నువ్వు నాకు దర్శనమిచ్చేంత వరకు అన్న పానీయాలు ఏవి ముట్టను అని చెప్పేసి అలానే పడుకుంటాడు. ఇక తన కలలోకి మళ్ళీ భగవంతుడు వచ్చి ఇలా చెప్తాడు, నీ పొగరు వల్లే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అయితే చక్రతీర్థం దగ్గర నేను ఒక దారువు రూపంలో ఉంటాను, తేలుతూ ఉంటాను. అయితే నన్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఒక మంచి శిల్పితో ఒక రూపాన్ని ఇచ్చి నన్ను ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్పేసి మాయమైపోతాడు. ఇక నెక్స్ట్ డే వెళ్ళి ఆ చక్రతీర్థం దగ్గర చూస్తే ఆ దారువు ఉంటుంది. దారువు అంటే ఇక్కడ చెక్క. సో ఆ చెక్క ఉంటుంది, తేలుతూ ఉంటుంది. కానీ ఎంత లాగినా అది మాత్రం ఒడ్డుకి రాదు. అలాగే నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఆ దారువు మాత్రం బయటికి రాదు. ఇక మళ్ళీ ఆ భగవంతుడిని అడిగితే అప్పుడు చెప్తాడు, నువ్వు ఒక తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఆ గూడెం పెద్దని శిక్షించావు. ఈ రజోగుణమే నేను నీకు దక్కకుండా చేస్తుంది అని చెప్తాడు. ఇక వెంటనే మళ్ళీ వెళ్లి ఆ గూడెం పెద్దకి క్షమాపణలు అడిగి అందరినీ క్షమించమని వేడుకొని అక్కడికి తీసుకుని వస్తాడు. అక్కడితోటి తన రజోగుణం నాశనం అయిపోయి సత్వగుణంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ గూడెం పెద్ద వచ్చి లాగితేనే ఆ దారువు బయటకి వస్తుంది. ఇక దీన్ని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది. దాన్ని మంచి శిల్పంలో మార్చాలంటే ఒక మంచి శిల్పి కావాలి. ఎంత మంది శిల్పకారులు వచ్చి చెక్కుదామని దానిపైన పెడుతుంటే అసలు అది కొంచెం కూడా కదలట్లేదు. అంటే అసలు శిల్పంగా మార్చడానికి ఏ శిల్పి వల్ల అవ్వట్లేదు. ఇక మళ్ళీ రాజుకి బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక శిల్పి తనకు తానే వస్తాడు. కొంతమంది ఏమంటారంటే ఈయన సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడని, ఇంకొంతమంది ఆయన విశ్వకర్మ అని అంటారు. సో అయితే ఆయనే వచ్చి నేను ఈ దైవ కార్యాన్ని స్వీకరిస్తాను, కాకపోతే ఒక్క షరతు, నన్ను 21 రోజుల పాటు ఈ దారువుతోటి ఒక గదిలో బంధించండి, దిగ్బంధన చేసేయండి, ఎవరు తెరవకూడదు, నా కార్యాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి షరతు పెడతాడు. అయితే రాజు కూడా అలాగే చెప్పేసి ఒక గదిలో బంధించేసి తన పనిని కానియమంటాడు. కొన్ని రోజులు గడుస్తుంది. అన్నపానీయాలు ఏమీ ఉండవు. అయితే రాణికి దిగులు చెందుతుంది. ఈ గుండీచా మహారాణికి ఏమైంది, పని ఎంత వరకు వచ్చింది, ఆయన ఏమి తినలేదు, మరణించి ఉండొచ్చేమో అని చెప్పేసి భయంతో వెళ్లి ఇద్దరు వెళ్లి డోర్ తీస్తారు. ఇక వెంటనే ఆ శిల్పకారుడు అదృశ్యమైపోతాడు. సగం చెక్కిన శిల్పాలు మాత్రమే ఉంటాయి. ఇక రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇవి సగం చెక్కిన శిల్పాలు అని ఆలోచించే లోపే పైనుంచి ఆకాశవాణి వినిపిస్తుంది. అదే సంపూర్ణ రూపం, నన్ను ఇలాగే తీసుకువెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్తాడు. రాజు కూడా అలాగే చేస్తాడు. ఇక ఫైనలీ పూరి జగన్నాథ ఆలయం స్థాపించబడింది. ఆ రాజు అనుకున్నట్లే తన పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. అందులో ఉండేది మామూలు విగ్రహాలు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే. ఈ స్టోరీ ఇప్పటిది కాదు, కృతయుగం నాటిది. అప్పటి నుంచి మనకి పూరి జగన్నాథ ఆలయం ఉంది, రథయాత్ర జరుగుతూ ఉంది. అయితే మీరు ఎప్పుడైనా రథయాత్రలో పాల్గొన్నారా? కామెంట్ చేయండి. అండ్ ఇది నిజమైన స్టోరీ, మైథాలజీ కాదు.